Hi sir. Good morning all of you and welcome to ISCE. Here we can see 21st May 2025 the Hindu paper analysis. Let us check. Pakistan government promotes Army Chief General Munir to Field Marshal. Pakistan government ఎవరిని ప్రమోట్ చేసిందంటే మునీర్ని ప్రమోట్ చేసింది. ఎలా? అతను ఆల్రెడీ ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్గా ఉన్నారు. ఈజ్ గోయింగ్ టు బి ఫీల్డ్ మార్షల్. పర్పస్ ఏంటో కూడా చెప్పాడు. ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం ద్వారా. వై హీ వాజ్ ప్రమోటెడ్? ఫర్ డిఫీటింగ్ ఎనిమీ. ఓన్లీ టాస్క్ ఈజ్ డిఫీటింగ్ ఎనిమీ. ఎనిమీని ఓడించడమే. గివ్ దెమ్ ఏ డిఫీట్. దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ పాకిస్తాన్. ద నెక్స్ట్ వన్, Kaleshwaram Commission summons. What do you mean by summon? Summons means, write down, asking someone to appear before jury or before judge. Asking someone to appear before jury. Kaleshwaram Commission summons KCR and ex-ministers. KCR ni ex-ministers ni వారి ముందు appear అవ్వమని summons issue చేశారు. They have been, అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి. They have been asked to appear before the inquiry commission. They have been asked, వారిని అపియర్ అవ్వమన్నారు బిఫోర్ ద ఎంక్వైరీ కమిషన్. చాలా మందికి డౌట్ ఉండే, ఎంక్వైరీ అనే ఒక పదం కనిపిస్తోంది మిత్రమా. ఒక పదం అయితే ఎంక్వైరీ అని కనిపిస్తోంది, మరొక పదం ఎంక్వైరీ అని కనిపిస్తోంది. ఈ రెండింటిని చూస్తున్నాం. ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఉంటే ఏమిటి? ఎంక్వైరీ ఈజ్ ఎ బ్రిటిష్ వన్, ఎంక్వైరీ ఈజ్ ఎన్ అమెరికన్ వన్. బట్ యూసేజ్లో కొద్దిపాటి డిఫరెన్స్ మనం చూడొచ్చు. రెండిటికి డిఫరెన్స్ లేనప్పటికీ యూసేజ్లో డిఫరెన్స్ ఎలా చూస్తామంటే, ఎంక్వైరీ అనేది ఆస్కింగ్ అబౌట్ సంథింగ్ లేదా ఇన్వెస్టిగేట్ అంటాం. మీనింగ్ చూసినట్లయితే రెండిటికి సేమ్ మీనింగ్ కనపడుతోంది. బట్ ఎంక్వైరీ అనేది ఎక్కువగా ప్రోబ్, ఇన్వెస్టిగేట్ అనే అర్థంలో ఎక్కువగా వాడతాం. ఎంక్వైరీ కొద్దిగా ఒక సీరియస్ టర్మ్లో వాడుతున్నాం. ఎంక్వైరీ జనరల్ టర్మ్లో వాడుతున్నాం. బట్ బోత్ ఆర్ సేమ్, ఐదర్ ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ. బట్ ఎంక్వైరీ అనే పదాన్ని ఒక సీరియస్ టర్మ్లో వాడుతున్నాం. అమెరికన్ వన్, ఎంక్వైరీ అనేటువంటిది బ్రిటిష్ వన్. మీనింగ్ సేమ్, అప్లికేషన్లో మాత్రమే ఎంక్వైరీ ఫార్మల్గా ఎంక్వైరీని సీరియస్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్, Inquiry Commission in the first and second week of June. Panel whose term was extended 7 times. Extended అనే పదానికి మనం ఇప్పటికి 7 times ఎక్స్టెండ్ చేశారట. దీన్నే మనం ప్రొలాంగ్డ్ అంటాం. ప్రొలాంగ్డ్. దీనికి ఏమైనా ఒక ఆపోజిట్ వర్డ్ ఉందా? ఎస్ మిత్రమా, we have one more, that is curtailed. ఈ కర్టైల్డ్ అనే పదాన్ని గుర్తుంచుకోండి మిత్రమా. ఎగ్జామినేషన్స్ లో మనం చూస్తున్నాం ఈ కర్టైల్డ్ అనే పదాన్ని. దీన్నే మరో విధంగా చెప్పాలంటే షార్టెండ్. యు కెన్ టేక్ షార్టెండ్ ఆర్ కర్టైల్డ్, ఎక్స్టెండెడ్ ఆర్ ప్రొలాంగ్డ్. వారి టైంని ఇప్పటి వరకు 7 times ఎక్స్టెండెడ్ చేశారట. సో వీ కెన్ సే extended, shortened, prolonged. Is expected to submit its report in July. Now the next one, 5 workers killed in rock slide. Rock slide అయింది, జారి పడిపోయిందట. ఆ స్లైడింగ్ లో ఎంతమంది మరణించారు? 5 workers at stone quarry in Sivaganga. A crack on the quarry face. Quarry face లో crack వచ్చింది. Believed to be caused by drilling. ఒక డ్రిల్లింగ్ వల్ల ఒక క్రాక్ వచ్చిందట. Suspected to be the cause. Police begin investigation after rescue work. Risk వేరు మిత్రమా, rescue వేరు మిత్రమా.
రిస్క్ వేరు, రెస్క్యూ వేరు మిత్రమా. రెస్క్యూ వర్క్ అంటున్నాడు, దట్ ఈస్ రెస్క్యూ మీన్స్ హెల్ప్. రెస్క్యూ మీన్స్ హెల్ప్. రెస్క్యూ వర్క్ is completed. CM announces, wow, solatium అనే పదం వాడాడు, అందులో సోల్ అనే పదం ఉంది. solatium means consolation or console. తన యొక్క సొలాటియం తెలియజేశాడు, సానుభూతిని తెలియజేశాడు, దట్ ఈస్ కన్సోల్ చేశారు అని అర్థం. దీన్నే మనం పాసిఫై అనే పదంలో కూడా మాట్లాడుతూ ఉంటాం, దాన్నే మనం సూద్ అనే పదంలో కూడా మాట్లాడుతూ ఉంటాం. సో దట్ మిత్రమా, సీఎం అనౌన్సెస్ సొలాటియం ఫర్ వర్కర్స్ ఫ్యామిలీ. ఇక్కడ సొలాటియం నాట్ ఓన్లీ కన్సోల్ మిత్రమా, కాంపన్సేషన్ అనే అర్థం కూడా వస్తుంది. కేవలం తన యొక్క సానుభూతిని తెలియచేయడమే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ యొక్క అమౌంట్ కూడా అనౌన్స్ చేశారు అని అర్థం వచ్చింది. దట్స్ ఇట్. నౌ నెక్స్ట్ వన్, uncertainty continues. Uncertainty continues. Over Rajasthan SI exam, cabinet panel fails to take a decision. ఇక సర్టన్ గా లేదు, ఇంకా అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుందట. రాజస్థాన్ లో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్ లో క్యాబినెట్ ప్యానెల్ ఒక డెసిషన్ తీసుకోవడంలో ఫెయిల్ అయింది అన్నాడు. న్యూ వక్ఫ్ లా, creeping acquisition of property, petitioners argue in SC. creeping acquisition. క్రీపింగ్ అంటే క్రీపర్ అనే పదం మనకు తెలుసు, ఒక ప్లాంట్ కి వాడతాం క్రీపర్ అనే పదం. కానీ ఇక్కడ క్రీపింగ్ అనే పదాన్ని దేనికి వాడాడయ్యా అంటే గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. గ్రాడ్యువల్ గా ఏం ఇంక్రీజ్ అవుతుంది? వాట్ ఈస్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ? ఎక్విజిషన్. ఎక్విజిషన్ అనే పదానికి అర్థము అప్టైన్ అనే అర్థం వస్తుంది, గెట్ అనే అర్థం వస్తుంది. లేదా మరొక విధంగా క్రీపింగ్ అనే పదం వాడాడు కాబట్టి దాన్నే మనం ఎన్క్రోచ్ అనే పదంలో కూడా మాట్లాడుకోవచ్చు. సో నెమ్మది నెమ్మదిగా ఏం పెరుగుతుందయ్యా? క్రీపింగ్ ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ. పిటిషనర్స్ సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశారట. ఇక్కడ క్రీపింగ్ అనే పదాన్ని గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అనే పదంలో యూజ్ చేయడం జరిగింది. ఎస్, ఎక్విజిషన్ ఆస్తులను పొందడం అనేది నెమ్మది నెమ్మదిగా ఎక్కువ అవుతోంది అంటున్నాడు. సెకండ్ వన్, జర్నలిస్ట్ allege harassment as Shuru Lily festival begins in Manipur after 2 years gap. జర్నలిస్టులు అలిగేషన్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. వాట్ ఈజ్ అలెజ్? ఏం జరుగుతోందట? హెరాస్మెంట్ జరుగుతోంది అని మణిపూర్లో ఒక ఫెస్టివల్ విషయంలో జర్నలిస్టులు ఆరోపిస్తూ ఉన్నారు. దాన్ని అలిగేషన్ అంటాం. ఎస్, ఎ ట్రాజెడీ రికార్డెడ్ ఫర్ పాస్టరిటీ. పాస్టరిటీ అంటే ఫ్యూచర్ జనరేషన్స్. ఫ్యూచర్ జనరేషన్స్, ఫ్యామిలీలో ఫ్యూచర్లో రాబోయే పిల్లల కోసం ఫ్యూచర్ జనరేషన్స్, వారసులు అంటాం. దట్ ఈజ్ పోస్టరిటీ. హెయిర్ అనే పదం వచ్చింది. అదేవిధంగా వారసులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఒకటి రికార్డ్ అయి ఉందట, హెయిర్స్. ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ కాల్డ్ పోస్టరిటీ. నీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, దట్ ఈజ్ యువర్ పోస్టరిటీ. నౌ ఇన్స్క్రిప్షన్ అన్నాడు. అక్కడ ఇన్స్క్రిప్షన్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు మిత్రమా చాలా పదాలు గుర్తొస్తాయి మనకి. ఎందుకంటే స్క్రిప్ట్ అని ఉంది. స్క్రిప్ట్ అంటే రైట్. ఈ పదం మనకి స్క్రైబ్ అనే పదం నుంచి వచ్చింది. స్క్రైబ్ అన్నా కూడా రైట్ అని అర్థం. దీని నుంచి ఎన్ని పదాలు చెప్పుకోవచ్చు? ఇన్స్క్రిప్షన్, ప్రిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్, దట్ ఈజ్ రిటర్న్. వాట్ ఈజ్ ఇన్స్క్రిప్షన్ నియర్ టెంపుల్ ఇన్ కర్ణాటక? కర్ణాటకలో ఆ యొక్క ఇన్స్క్రిప్షన్ రాయబడిందట.
A tragedy recorded for posterity. Future generations కి ఒక ట్రాజడీ రాబోతోంది. ఇన్స్క్రిప్షన్, అక్కడ ఒక శాసనం రాయబడి ఉంది. ఇన్స్క్రిప్షన్, శాసనం. నియర్ టెంపుల్ ఇన్ కర్ణాటక లిస్ట్. అందులో ఏముంది ఇందుకు? ట్రాజడీ ఏమిటయ్యా అంటే డ్రౌట్ డెత్స్ అన్నాడు. డ్రౌట్ మీన్స్ lack of sufficient rains. Lack of sufficient rains, that is a drought. Deaths vasayani in 1539. So that was written then. That's all about recorded, which is recorded for posterity. PM yokka foreign trips did not help India when it needed support, told by Kharge. Kharge చెప్తున్నారు PM చాలా ఫారెన్ ట్రిప్స్ వేశారు. దే డిడ్ నాట్ హెల్ప్ ఇండియా. ఇండియాకి అవసరమైనప్పుడు ఆ యొక్క సపోర్ట్ రాలేదు అని ఖర్గే అలిగేషన్ ఇచ్చారు. స్పైయింగ్, స్పై అనే పదం నేర్చుకున్నాం మనం రీసెంట్గా. స్పై ఇట్స్ ఎ సీక్రెట్ ఏజెంట్. స్పైయింగ్ కేస్. సెవరల్ యూట్యూబ్ ఛానల్స్ అండర్ స్క్రూటనీ, అండర్ చెకింగ్ లో ఉన్నాయి చాలా ఛానల్స్, సేస్ సీనియర్ హర్యానా గవర్నమెంట్ అఫీషియల్. రీసెంట్గా మనం జ్యోతి మల్హోత్రా కేసు చూసాం. ఒక యూట్యూబర్ స్పైగా వర్క్ చేయడం. అప్పటి నుండి ఆల్ యూట్యూబ్ ఛానల్స్, మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ అండర్ స్క్రూటనీ అని హర్యానా గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్ చెప్తున్నారు. SC మేక్స్ 3 years లీగల్ ప్రాక్టీస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ, తప్పనిసరి. కంపల్సరీ, తప్పనిసరి చేశారు, మ్యాండేట్ చేశారు. టు అప్లై ఫర్ జ్యుడిషియల్ సర్వీస్. ఎవరైనా జ్యుడిషియల్ సర్వీస్లోకి రావాలి అంటే లాయర్ 3 years లీగల్ ప్రాక్టీస్ చేసి ఉండాలి అనే విషయాన్ని సుప్రీంకోర్టు మ్యాండేట్ చేసింది. నెక్స్ట్ వన్, కోర్ట్ సెంట్స్ అశోక యూనివర్సిటీ అకాడమిక్. అకాడమిక్ అనే పదాన్ని ఇక్కడ ప్రొఫెసర్ గారి కోసం వాడుతున్నాడు. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది అని. ఎస్, ఇట్ రిజెక్ట్స్ ప్లీ, దట్ ఈజ్ ఎ రిక్వెస్ట్. ప్లీ, what we call urge, that is a request. It rejects a plea for extension of police custody. Police custody అడిగారట ఆ యొక్క ప్రొఫెసర్ విషయంలో. The associate professor was arrested for post on Operation Sindoor. Court to take up case on May 27. Judicial custody తీసుకున్నారు తప్ప పోలీస్ కస్టడీకి ఆయన్ని ఇవ్వలేదు, ప్రొఫెసర్ని. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు తప్ప పోలీసు వారి దగ్గర లేరు. నెక్స్ట్ వన్, స్టిచ్ ఇన్ టైమ్. ఇది టైటిల్ ఈ రోజు ఉన్నటువంటి ఎడిటోరియల్. టుడేస్ ఎడిటోరియల్ హ్యాస్ ఎ టైటిల్ దట్ ఈస్ స్టిచ్ ఇన్ టైమ్ ఆన్ జ్యుడిషియరీ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నోటిఫికేషన్. స్టిచ్ ఇన్ టైమ్ మీన్స్ ఇది ఒక ప్రోవర్బ్లో చూస్తాం. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. A stitch in time saves 9. ప్రాపర్ టైంలో ప్రాపర్ యాక్షన్ తీసుకున్నట్లయితే వీ కెన్ సేవ్ ఇట్. ఇది సింపుల్గా చెప్పాలంటే యువర్ షర్ట్ హ్యాజ్ ఏ స్మాల్ హోల్. ఒక స్టిచ్తో పోతుంది. నెగ్లెక్ట్ చేస్తే 9 స్టిచెస్ వరకు వెళ్తుందని అర్థం. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని నిప్ ఇన్ ద బర్డ్ అంటాం. ప్రారంభంలోనే దాన్ని తుంచివేయాలి, లేదంటే అది ఎక్సాసర్బేట్ అవుతుంది. ఎక్సాసర్బేట్ అంటే వర్సన్ అవుతుంది. సో ఎనీ ప్రాబ్లమ్ ఇట్ కెన్ బి సాల్వ్డ్ విత్ ఎ లిటిల్ వర్క్, with a little effort, then only you have to solve it. If you neglect it, it will become a big problem అని చెప్తున్నారు. సో మొగ్గలో ఉండగానే తుంచేయండి అని. A stitch in time saves 9. ఇది పారాగ్రాఫ్ దేని గురించి? ఆన్ జ్యుడిషియరీ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నోటిఫికేషన్స్. మేకింగ్ ఇల్లీగల్ యూనిట్స్ లీగల్ ఆపోజిట్ ఇల్లీగల్. పే హెవీ ఫైన్స్ మైట్ హ్యావ్ లిమిటెడ్ deterrent effect. Deterrent effect
that means which stops, which discourages, have limited deterrent effect. ఫైన్స్ అన్న పెద్దగా ఇబ్బంది పడడం లేదు, అవేమి ఒక ఎఫెక్ట్ని తీసుకురావడం లేదు. ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ వల్ల, ఆ ఫైన్ వల్ల అనుకున్న ఎఫెక్ట్ రావాలి, కానీ లిమిటెడ్ డిటరెంట్ ఎఫెక్ట్ ఉంది అంటే దాని వలన డిటర్ అవుతుంది అనుకున్నాం, కానీ ఆ డిటరెంట్ ఎఫెక్ట్ చాలా లిమిటెడ్గా ఉంది. ఒక ఫైన్ వేసాం, ఫైన్ వేసినప్పుడు ఆ పని ఎవరు చేయకూడదు, కానీ వైలేట్ చేస్తున్నారు, ఫైన్ పే చేస్తున్నారు అంటే దట్ హ్యాస్ లిమిటెడ్ డిటరెంట్ ఎఫెక్ట్. చూద్దాం అసలు లోపలికి వెళ్ళాక ఏముంటుందో చూద్దాం. లాస్ట్ వీక్ స్టార్టెడ్ విత్ పాస్ట్ టెన్స్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, దిస్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ సబ్జెక్ట్, ఫైనల్లీ adverb ఏం చేసింది? స్ట్రక్ డౌన్, క్యాన్సిల్డ్ యాజ్ ఇల్లీగల్, దేన్నో ఇల్లీగల్గా స్ట్రక్ డౌన్ చేసిందట. టూ నోటిఫికేషన్స్ బై ద, ఆ రెండు నోటిఫికేషన్స్ ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫైనల్ గా నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది. బై ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ దట్ అలౌడ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ టు సెట్ అప్, ఎక్స్పాండ్ ఆపరేషన్స్. వన్ ఈజ్ టు సెట్ అప్, second one is expand operations, change their manufacturing practices. Union Environment Ministry 2 notifications ఇచ్చింది, సెట్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేయడానికి, చేంజ్ చేయడానికి, వితౌట్ ఫాలోయింగ్. ఇక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ గవర్నమెంట్ పర్మిషన్ బిఫోర్ హ్యాండ్, సో దట్ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇండస్ట్రియల్ యూనిట్స్కి ఒక అవకాశం ఇచ్చింది. వారు యూనిట్ సెటప్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని మార్చుకోవచ్చు, అండ్ దే డోంట్ నీడ్ టు టేక్ ఎనీ గవర్నమెంట్ పర్మిషన్ బిఫోర్ హ్యాండ్ అని ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్ట్రక్ డౌన్ చేసింది. సెడ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. బిఫోర్ హ్యాండ్ అంటే ఆ వెంటనే ఇచ్చాడు, బిఫోర్ హ్యాండ్ అంటే దట్ ఈజ్ ప్రయర్. బిఫోర్ హ్యాండ్ మీన్స్ దట్ ఈజ్ ప్రయర్. టేకింగ్ ప్రయర్ అప్రూవల్, అప్రూవల్ మీన్స్ acceptance. Prior approval is a sacrosanct principle, that is a sacred principle. Sacro అనే పదంలో నీకు అర్థమవుతోంది, దట్ ఈజ్ సేక్రెడ్. దాన్నే సాక్రోసాంట్ నే హోలీ అంటాం, కానీ ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే ఎథికల్ అనుకోవచ్చు. ఎథికల్ సాక్రోసాంక్ట్ ప్రిన్సిపల్ at the heart of the Environment Impact Assessment Notification 2006. 2006 లో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్. దానికి సెంటర్ పాయింట్ ఏంటయ్యా? హార్ట్ అని అన్నాడు అంటే అర్థము, హార్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ దట్ ఈస్ ద సెంటర్ పాయింట్, దట్ ఈస్ ద కోర్ ఆఫ్ దట్ అసెస్మెంట్, దట్ ఈస్ ద కోర్ ఆఫ్ దట్ అసెస్మెంట్ ఆఫ్ 2006. ఏంటి ఆ కోర్? ఎటువంటి ప్రిన్సిపల్ అంటే ఒక సేక్రెడ్ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే టేకింగ్ ప్రయర్ అప్రూవల్. అదే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కి సెంటర్ పాయింట్ అయింది. ఆన్ ద సర్ఫేస్, పైనుంచి చూసినప్పుడు, ఆన్ ద సర్ఫేస్ ఇట్ అపియర్డ్ దట్ ద సెంటర్ ఆర్ ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ హ్యాడ్ ఇన్స్టిట్యూటెడ్ ఏ సిస్టమ్. పైనుంచి చూస్తుంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ ఒక కొత్త సిస్టమ్ని ఇన్స్టిట్యూట్ చేసాయి, ఏర్పాటు చేసాయి. ఇక్కడ ఇన్స్టిట్యూటెడ్ దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. దట్ దే ఫార్మ్డ్ ఏ సిస్టమ్, ఒక న్యూ సిస్టమ్ తీసుకొచ్చారు. దట్ మేడ్ ఏ మోకరీ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇక్కడ దిస్ ప్రిన్సిపల్ అని అన్నాడు అంటే దిస్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాక్రోసాంక్ట్ ప్రిన్సిపల్. దీనిని ఇన్వాలిడ్ చేస్తున్నాయి, మోకరీ చేస్తున్నాయి. దట్ ఈస్ దే ఆర్ మేకింగ్ ద రూల్ ఏ న్యూ రూల్ మోకరీ ద ఫస్ట్ రూల్. సో ఈ విధంగా
ఫస్ట్ రూల్ని ఇన్వాలిడ్ చేసే విధంగా సెకండ్ రూల్ వచ్చిందన్నాడు. బట్ దేర్ వాజ్ ఎ రేషనేల్. రేషనేల్ మీన్స్ రీజన్. was a rationale, even it was flawed to some extent. ఉంది కానీ అది కూడా ఫ్లాడ్ అయింది కొంత ఎక్స్టెంట్ వరకు. వీరు తీసుకొచ్చినటువంటి ఈ సిస్టంలో పాతగా ఉన్న సాక్రోసాంక్ట్ ప్రిన్సిపల్ని మోకరీ చేస్తోంది, ఇన్వాలిడ్ చేస్తోంది. అయినప్పటికీ బట్ వాడాడు. అయినప్పటికీ అక్కడ ఒక రీజనింగ్ ఉంది, అది కూడా కొంత ఎక్స్టెంట్లో ఇన్వాలిడ్ అయ్యింది అన్నాడు. ఇన్ మార్చ్ 2017 ద బాడీ ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ ప్రొవైడింగ్ ఏ one-time 6-month window for industries that did not have the right environmental clearances to apply for one. ఇక మార్చి 2007లో దిస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక నోటిఫికేషన్ని ఇష్యూ చేసిందట, ప్రొవైడింగ్ one-time settlement, one-time 6-month window for industries. ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఏవైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేవో అవి తెచ్చుకోవడానికి ఒక 6 month ఓపెన్ చేయడం జరిగింది అన్నాడు, టు అప్లై ఫర్ వన్. అది 2017లో. ఇన్ 2021 ఇట్ ఇన్స్టిట్యూటెడ్, మళ్ళా ఫామ్ చేసింది. ఏంటది, ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కు దాన్ని తీసుకొచ్చింది ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ. దట్ ఇన్ ఎఫెక్ట్, దాని వలన ఏం జరుగుతుందయ్యా, దాని ఎఫెక్ట్ ఏమిటంటే అంటే allowed projects in violation of the laws. ఏవైతే వైలేట్ చేసాయో లాస్ని ఆ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా అలౌ చేస్తున్నాయి. బట్ విచ్ కుడ్ నాట్ అవైల్ ఆఫ్ ద 6-month window. 6-month విండోని అవి యూజ్ చేసుకోలేకపోయాయి. చూసారా, 2017లోనేమో 6 months అవకాశం ఇచ్చారు. అవి కూడా యూజ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే టు అప్లై చేసుకోవచ్చు. ఎల్బీట్ అంటే అర్థము దో. దీన్నే మనము డిస్పైట్ గా వాడతాం, దీనినే మనం ఇన్స్పైట్ ఆఫ్ గా వాడతాం. 2017లో ఒక అవకాశం ఇచ్చారు, అవి యూజ్ చేసుకోకపోతే 2021లో కూడా అవకాశం ఇస్తున్నారు. కానీ 2021లో ఏమంటున్నారు, దో ఎట్ ద కాస్ట్ ఆఫ్ హెవీ ఫైన్స్, ఎక్కువ ఫైన్స్ పే చేసి మరొక్కసారి అవకాశం ఇచ్చారు వారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి. దాన్ని అన్నాడు ఫర్ రెగ్యులరైజేషన్. 4 years తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు. మోరోవర్ ఆల్ దీస్ సిగ్నిఫికెంట్ చేంజెస్, we call significant changes, important changes. Significant changes, important changes. ఆపోజిట్ కోసం చెప్తున్నా, ఆపోజిట్ మనకి ఎక్కువగా ఎగ్జామ్లో కనపడుతోంది. ద వర్డ్ ఈజ్ ట్రివియల్. Significant, opposite, trivial were being issued through executive orders rather than any attempt at amending the underlying Environmental Protection Act. ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమెండ్ చేయకుండా, అది కూడా త్రూ పార్లమెంట్ అమెండ్ చేయకుండా ఇచ్చిన అవకాశాలన్నీ, చేసిన సిగ్నిఫికెంట్ చేంజెస్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఇచ్చారు, రాదర్ దాన్ ఎనీ అమెండ్మెంట్. ఎటువంటి అమెండ్మెంట్ లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఇంత అవకాశం ఇండస్ట్రీలకి ఇవ్వడం జరిగింది. అందువలన సుప్రీంకోర్టు దీన్ని స్టక్ డౌన్ చేసింది. వాళ్ళు సాక్రోసాంక్ట్ ప్రిన్సిపల్ని అలౌ చేయలేదు. ద సెంటర్స్ రీజనింగ్ వాజ్ 3-fold. ఎందుకు ఇలా చేశారు అని అడిగితే దాని యొక్క రేషనేల్ లేదా రీజనింగ్ చెప్తోంది అవి 3 foldsలో ఉన్నాయట. ఫస్ట్, ద ప్రాసెస్ ఫర్ రెగ్యులరైజింగ్ ప్రాజెక్ట్స్ had already been initiated means started by the Union Progressive Alliance government in 2012 and 13. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది ఈ ప్రాసెస్ ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్లో 2012-13లోనే ఇది రెగ్యులరైజేషన్ స్టార్ట్ అయింది. దీస్ వర్ హౌఎవర్ స్ట్రక్ డౌన్ బై ద జార్ఖండ్ హైకోర్ట్. దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది ఎవరయ్యా అంటే జార్ఖండ్ హైకోర్ట్ అండ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఆన్ ప్రొసీజరల్ గ్రౌండ్స్. దాన్ని ఎందుకు బ్యాన్ చేశారంటే ప్రొసీజరల్ గ్రౌండ్స్లో బ్యాన్ చేశారు. And not that these projects were
and not that these projects were irredeemably violative. Violative అంటే తెలుసు, violation చేయడం. అక్కడ ఇచ్చిన పదము irredeemably, can't be irredeemable, can't be used. ఇక్కడ వాడి ఉద్దేశం can't be corrected, కరెక్ట్ చేయలేనంత వయోలేట్ అయి ఉన్నాయని కాదు. irredeemably violative, cannot be corrected అనే అర్థంలో ఇచ్చాడు. సో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా వైలేటివ్గా ఉన్నాయి, అవి ఇర్రీడీమబుల్గా లేవని కాదు. నెక్స్ట్ వన్, సెకండ్, డిమాలిషింగ్, destroying, demolishing functioning plants that were contributing to the economy. ఈ ప్లాంట్స్ ఎకానమీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. కేవలం ఎకానమీకే కాదు, ఎంప్లాయ్మెంట్కు కూడా. సో కుడ్ ఎక్సాసర్బేట్ అనే పదం వాడాడు. ఎక్సాసర్బేట్ మీన్స్ వర్సన్, ఉన్నది ఇంకా పాడవుతుంటే ఎక్సాసర్బేట్ పొల్యూషన్ అండ్ బి డిస్రప్టివ్. ఓకే, వన్ మోర్ టైం, కొంచెం ముందుకెళ్దాం. ఆన్ ప్రొసీజరల్ గ్రౌండ్స్ లోనే స్ట్రక్ డౌన్ చేసాయి. అండ్ నాట్ దట్ దీస్ ప్రాజెక్ట్స్ వర్ irredeemably violative అంటే అవి రిడీమబుల్లే, పర్వాలేదు. సెకండ్, డిమాలిషింగ్ functioning plants that were contributing to the economy and employment could exacerbate, దాని వలన exacerbate అవుతుంది పొల్యూషన్ అండ్ బి డిస్రప్టివ్. నెక్స్ట్ వన్, ద సెంటర్ సైటెడ్ ఎగ్జాంపుల్స్. ఈ సైట్ అనే పదం మరొకసారి చూడండి, రెఫర్డ్ అనే అర్థం వచ్చింది, సైటెడ్. మరొక సైట్ ఉంది మిత్రమా, దట్ ఈజ్ ల్యాండ్ అనే అర్థం వస్తుంది. మరొక సైట్ ఉంది మిత్రమా, దట్ ఈజ్ విజన్ అనే అర్థం వస్తుంది. సైట్, రిఫర్, సైట్, ల్యాండ్, సైట్, విజన్. ద సెంటర్ సైటెడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేరియస్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ కాపర్ మైన్స్ టు ఫార్మాసిటికల్ కంపెనీస్. సెంటర్ తనని తాను డిఫెండ్ చేసుకుంటూ అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తోంది. వేర్ ద కోర్ట్స్ had agreed that, courts అన్ని కూడా had agreed that a balanced approach was necessary. కోర్టు చాలా సందర్భాల్లో ఆ విధమైన అభిప్రాయాన్ని చెప్పిందట. ఎటువంటి అప్రోచ్ ఉండాలి? బ్యాలెన్స్డ్ అప్రోచ్ వాజ్ నెసెసరీ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ వయలేషన్స్, ఇండస్ట్రియల్ వయలేషన్స్, ఎన్విరాన్మెంటల్ వయలేషన్స్ ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలని కోర్ట్సే తెలియజేశాయి. ఫైనలీ it argued that, ila argue చేస్తాం, that it had put in place a system. put in place అనే ఫ్రేజ్ వాడాడు. put in place అనే ఫ్రేజ్ ఇక్కడ మనకి brought అనే అర్థం వస్తుంది. దట్ మీన్స్ ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. they take a system whereby the industrial units seeking to be regulated. సీకింగ్ అనే పదం వాడాడు. సీక్, sought, nothing but ask or urge. To be regularized would have to pay fines for the period that they had functioned in violation. ఏది ఏమైనప్పటికీ వయలేషన్లో వారు ఎంత కాలం అయితే ఇండస్ట్రీస్ రన్ చేశారో అంత కాలానికి వారు ఫైన్స్ పే చేయాలి అని చెప్తున్నారు. The court in its final verdict is nothing but judgment. The court in its final verdict has rightly, as previous courts have, previous courts చెప్పినట్టుగానే కోర్టు ఫైనల్ గా చెప్తుంది, emphasized means that is stressed the point. ఏ పాయింట్ అని స్ట్రెస్ చేసిందో చూద్దాం. emphasized the principle of prior clearance. మనం మొట్టమొదటి పారాగ్రాఫ్ లో నేర్చుకున్నాం, బిఫోర్ హ్యాండ్ దగ్గర నేర్చుకున్నాం. ఖచ్చితంగా కోర్టు చెప్తోంది తన ఫైనల్ జడ్జిమెంట్ లో, ఎనీ ఇండస్ట్రియల్ యూనిట్ షుడ్ గెట్ ప్రయర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ. దో ఇట్స్ యాక్షన్ మే బి ఏ లిటిల్ లేట్, కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు, యాజ్ ఇట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ కంపెనీస్ దట్ హ్యాడ్ రెగ్యులరైజ్డ్ దెమ్సెల్వ్స్ under the 2007-2021 orders would be unaffected by the judgment. So ఇక మీద ఎవరైతే ఇండస్ట్రియల్ క్లియరెన్స్ కి రెగ్యులరైజేషన్ వెళ్తున్నారో వారికి మాత్రమే ఈ వెర్డిక్ట్ వర్క్ పనిచేస్తుంది. ఎవరైతే 2017-2021 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా
రెగ్యులరైజ్ చేసుకున్నారో, రెగ్యులరైజ్డ్ దెమ్సెల్స్, ఎవరైతే రెగ్యులరైజ్ చేసేసుకున్నారో వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నాడు. దట్ థ్రైవింగ్ ఇండస్ట్రియల్ అన్నాడు. థ్రైవింగ్ మీన్స్ గ్రోయింగ్. థ్రైవింగ్ మీన్స్ గ్రోయింగ్. గ్రోయింగ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ in violation of the laws mushroomed is a testament to the collective failure of regional environmental boards to enforce laws. అంతే కాదు, థ్రైవింగ్ అంటే పెరుగుతున్నాయి, చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ ఇండస్ట్రియల్ యూనిట్స్ అని. ఎటువంటి ఇండస్ట్రీ? ఇన్ వయలేషన్ ఆఫ్ ద లాస్. ఇవన్నీ కూడా లాస్ని వయలేట్ చేస్తున్నాయి, లాస్ని బ్రీచ్ చేస్తున్నాయి. ఇక్కడ బ్రీచ్ ఆఫ్ లా, వయలేషన్ ఆఫ్ లా జరుగుతోంది. మష్రూమ్డ్ అంటే చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్, వన్ ఆఫ్టర్ వన్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. The thriving industrial unit in violation of the laws mushroomed is a testament. అదే మనకి ఇక్కడ ఒక ఎవిడెన్స్. టెస్టిమెంట్ మీన్స్ ఎవిడెన్స్. మన ముందు కనబడుతున్న ఒక మంచి ఎగ్జాంపుల్ అదే. అనేకమైన ఇండస్ట్రియల్ యూనిట్స్ ఇలా పెరుగుతున్నాయి అంటే అది దేనికి ఎగ్జాంపుల్, దేనికి ఎవిడెన్స్ అయ్యా అంటే ద కలెక్టివ్ ఫెయిల్యూర్ ఆఫ్ రీజనల్ ఎన్విరాన్మెంటల్ బోర్డ్స్. ఎవరు ఫెయిల్ అవుతున్నారు? రీజనల్ ఎన్విరాన్మెంటల్ బోర్డ్స్ ఫెయిల్ అయ్యాయి టు ఎన్ఫోర్స్ లాస్. లా ఎన్ఫోర్స్మెంట్లో ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇండస్ట్రియల్ యూనిట్స్ లాస్ని వైలేట్ చేస్తూ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. దట్ టెల్స్ దట్ ద రీజనల్ ఎన్విరాన్మెంటల్ బోర్డ్స్ ఫెయిల్డ్, దేర్ కలెక్టివ్ ఫెయిల్. So it stands to reason that making these illegal units pay under the purported new procedure would have been a fruitless exercise. Kabatti making these illegal units pay, ఈ ఇల్లీగల్ యూనిట్స్ అన్ని కూడా పే చేయడానికి అవకాశం ఇస్తే అండర్ ద పర్పోర్టెడ్ న్యూ ప్రొసీజర్. పర్పోర్టెడ్ అంటున్నాడు, సీమింగ్ టు బి ట్రూ, సీమింగ్ టు బి గుడ్ but not good. Seeming to be good, then underlined word ఏంటంటే that's not good. Seeming to be true, appears to be true, that means that is not true, that is purported. Purported, seeming to be good or appears to be good, appears to be true, seems to be true means that is not true, would have been a fruitless exercise అన్నాడు. దట్ మీన్స్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ ఇన్ వెయిన్ అంటున్నాడు. సో అటువంటిది మనం వాడవలసిన అవసరం లేదు, అది ఫ్యూటైల్ అని చెప్తున్నాడు, వేస్ట్, యూస్లెస్ అని చెప్తున్నాడు. ద జడ్జిమెంట్ షుడ్ ఐడియల్లీ నిప్. నిప్ మీన్స్ ప్లక్ ఆర్ కట్. దీన్ని మనం నిప్ ఇన్ ద బడ్లో ఎర్లియర్గా మాట్లాడుకున్నాం. దేన్నైనా బడ్ స్టేజ్లోనే నిప్ చేయాలి, ప్రారంభంలోనే. నిప్ ద ఫ్లా, ప్లక్ ద ఫ్రూట్, కట్. ఎనీ క్రాఫ్టీ అటెంప్ట్స్ అన్నాడు. క్రాఫ్టీ మీన్స్ కన్నింగ్ అని అర్థం ఉంది. సో దట్ మీన్స్ crafty attempts means to do something bad by future governments to condone violations. Condone అనే పదానికి అర్థము forgive. మీకు ఇది కాలేజీలో ఐడియా ఉంటుంది, కండోనేషన్ ఫీ అంటారు. కండోనేషన్ ఫీ అని ఎక్కడ అంటామంటే అటెండెన్స్ లేకపోయినా దాన్ని ఫర్గివ్ చేస్తారు ఫీ కట్టించుకుని. కండోన్ వయలేషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఎకానమీ దో ఇట్ మస్ట్ ఆల్సో ట్రిగ్గర్ ఆన్ గ్రౌండ్ ఎన్విరాన్మెంట్. సో దట్ ఇటువంటి క్రాఫ్టీ అటెంప్ట్స్ని కట్ చేయవలసిన అవసరం ఉంది అండ్ వయలేషన్స్ని కండోన్ చేయకూడదు. ప్రయర్గానే వారందరూ కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఎస్ మిత్రమా, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ హిందూ ఎడిటోరియల్. ఇప్పుడు ఏదైతే పారాగ్రాఫ్ విన్నారో ప్రతి పదానికి మీనింగ్ చెప్పుకుంటూ, ప్రతి సెంటెన్స్కి తెలుగులో కూడా మనం మీనింగ్ చెప్పుకుంటూ ముందుకు వచ్చాం. మరొకసారి దాన్ని చదవండి. అదేవిధంగా ఈ రోజున్న హైలైట్స్ కూడా ముందుగా విన్నారు, వాటిని కూడా మరొకసారి చూసుకోండి. మంచిగా నోట్స్ ప్రిపేర్ చేయండి. ఒక 5 to 6 days తర్వాత అగైన్ we will
be with a simple test on reasoning, on reading comprehension, close test, error location based on this paragraph. ఈ పారాగ్రాఫ్ మీద మనం ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్లాన్ చేద్దాం, మన ఆ పారాగ్రాఫ్ను కూడా చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టిచింగ్ టైమ్. ఇది ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇండస్ట్రియల్ యూనిట్స్ పట్ల చాలా ఉదారతతో ఉంది, ఫర్గివింగ్ నేచర్తో ఉంది. అది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దానికి సంబంధించిన హిస్టరీ చూసాం. చివరి వరకు ఏ విధంగా ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా రూల్స్ని, లాస్ని ఎలా వైలేట్ చేస్తున్నాయి కూడా మనం చూసాం. ఇది ఈరోజు మనం చదువుకున్నటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ.